ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. బిఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. ఇంటర్నెట్ లో ఏదైనా వ్యవహారం బాగా హైలైట్ అయింది, ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారంటే ఎలాంటి వార్తలు లేనోళ్ళు కూడా దాన్ని ఒక వార్తగా చేసుకొని ముందుకెళ్లే వాళ్ళని చూసాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మండన్న పెళ్లి చేసుకుంటున్నారు, సంతోషం, బాగానే ఉంది, పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది టీవీకి ఎక్కి లైవ్లో వాళ్ళ జాతకాలు చెప్పారు. అదేంటండి ఇదేంటండి, ఈ ఆచారం ఏంటి ఆచారం ఏంటని మాట్లాడుకున్నారు. వీళ్ళ ఆస్తులు ఎంతో వాళ్ళ ఆస్తులు ఎంతో చర్చించుకున్నారు. వీళ్ళ ఏజ్ ఎంత ఆమె ఏజ్ ఎంత చర్చించుకున్నారు. ఈయనకు పాస్ట్లో ఎంతమందితో అఫైర్ ఉంది, ఆవిడకు పాస్ట్లో ఎంతమందితో అఫైర్ ఉంది, అవి నిజమా కాదా మాట్లాడుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళ గురించి ఈ మధ్యకాలంలో వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇదే. అయ్యో ఇంకా చెప్పనా, బిందెలో ఉంగరం అది ఉంటుంది కదా, ఆ బిందె బయటకు వస్తే ఆ ఉంగరం ఖరీదెంతో తెలుసా, ఎక్కడ కొన్నారో తెలుసా అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నారు. వీళ్ళ బట్టల గురించి, వీళ్ళు పాటించిన సంప్రదాయాల గురించి, పెళ్ళిలో వడ్డించినటువంటి వంటకాల గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఒక విషయానికి మనం కన్క్లూడ్ చేద్దాం. మనకి భారతదేశంలో చాలా 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 తెగలు ఉన్నాయి, మీకు తెలియకపోతే. మనకు తెలిసిన రాష్ట్రాలు ఇన్ని, ఒక్కొక్క రాష్ట్రం లోపల ఎన్నెన్ని మూలలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు. అంతెందుకు, కాంతారా వచ్చేంత వరకు మనకు తులునాడు సంప్రదాయమే తెలియదు. ఒక సినిమాగా వచ్చినందుకే, మామూలుగా అయితే తెలియదు కదా. ఇప్పుడు సమ్మక్క సారక్క ఉన్నారు, వాళ్ళది ఒక టైప్ ఆఫ్ కట్టుబాట్లు ఉంటాయి. నాగోబా జాతర ఉంది, ఆ టైపు వాళ్ళదో కట్టుబాట్లు ఉంటాయి. సిరిమాను పైడి తల్లి అంటారు, అండ్ గంగానమ్మ జాతర సైడ్ అంటారు. ఇంకొకటి అంటే ఇట్లా జాతరలు అయితే వాళ్ళ చరిత్రలు మనం చెప్పుకుంటాం, లేదా వార్తల్లోకి ఎక్కిన చరిత్రలు చెప్పుకుంటాం. నార్మల్గా ఈ తెలియనివి కూడా ఇంకా చాలా 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 ఉన్నాయి ఎక్కడెక్కడ. వాళ్ళకు కూడా కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇప్పుడు మనకు బంజారా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లాంగ్వేజ్ ఉంది, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వేషధారణ డిఫరెంట్గా ఉంటుంది. అంతే అందరికీ కూడా. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఎంత కాదనుకున్నా తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం, మిగతా రాష్ట్రాలు మనకి ఎందుకులే. కానీ పెళ్ళి ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో చేస్తారు, రిసెప్షన్ అబ్బాయి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి గ్రాండ్గా చేసుకుంటారు కదా రెగ్యులర్గా చాలా పెళ్ళిళ్ళకి. సో ఇక్కడ ఆడపిల్లి వాళ్ళు పెళ్లి చేశారు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేశారు, ఆ కట్టుబాట్లు వాళ్ళు పాటించారు, ఆ వంటకాలు వాళ్ళు ప్రత్యేకించి వడ్డించారు. ఇప్పుడు వంటకాల గురించి మాట్లాడుకుందాం. మీరు అరకు సైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైనా పాడేరు అటువైపు ఎక్కడన్నా పెళ్ళిళ్ళు చేసుకోండి, మీకు వాళ్ళ సాంప్రదాయ వంటకాల్లో ఒక భాగంగా బ్యాంబూ చికెన్ కానీ బ్యాంబూ బిర్యానీ కానీ రుచికరంగా చేసి వడ్డిస్తారు. లేదు కేరళ సైడ్ వెళ్ళండి, వాళ్ళ సాంప్రదాయాలు తగ్గట్టు వాళ్ళేవో వడ్డిస్తారు. ఇంకోవైపు మధురైయో లేకపోతే ఇంకెక్కడో ఇంకో ఏజెన్సీ ప్రాంతాల్లో కోయదొరలను పెళ్లి చేసుకోండి, వాళ్ళ ఇంటి అమ్మాయిలని, వాళ్ళ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, వాళ్ళ కొన్ని ప్రత్యేక వంటకాలు ఉంటాయి. అట్లాగే వీళ్ళ సైడ్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పంది మాంసాన్ని డిఫరెంట్గా వండుతారు, దాన్ని అక్కడ వడ్డిస్తే దాన్ని రచ్చ చేశారు. పందులంట, పంది మాంసం అంట, అదంట ఇదంట అని. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పర్సనల్ ఫంక్షన్. దీని గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అండ్ నెక్స్ట్, ప్రధానమంత్రి మోడీ గారిని కలిసారు, ఈయన బీజేపీలో చేరుతాడంట. రష్మిక బీజేపీ కండవ కప్పుకుంటుందా, ఇంకా రాజకీయాలకు వెళ్తుందా, సినిమాలో వదిలేస్తుందా, ఎందుకు ఇన్ని చర్చలు, అంత అవసరం ఏముంది? ఇప్పటికీ నేను 4-5 సార్లు ఇదే విషయం చెప్పా, పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత. అంటే మనం చెప్పినందుకు మీరు అందరూ మారాలనే ఉద్దేశం అయితే లేదు. బట్ ఈవెంతో అట్లీస్ట్ కొంతమంది అయినా సరే, ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ కొంతమంది అయినా సరే ఒకరి పర్సనల్ ఈవెంట్స్ గురించి, వాళ్ళకు సంబంధించినటువంటి పర్సనల్ థింగ్స్ గురించి, వాళ్ళ పర్సనల్ కట్టుబాట్ల గురించి, ఆచార వ్యవహారాల గురించి, అయ్యో ఇంకెందుకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా, గిఫ్ట్లు ఏమొచ్చాయో తెలుసా, సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారో తెలుసా, ఎవరైనా రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా, ప్లీజ్ దయచేసి ఇట్లాంటి మాట్లాడుకోవడం మానేయండి. అండ్ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా వాళ్ళ పెళ్లి ఫోటోలు హ్యాపీగా షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ అత్యధిక వ్యూస్, ఈవిడకు 15 లక్షలు 15 మిలియన్లు అనుకుంటా, ఆయనకు కూడా ఒక 15 మిలియన్లు, 15-16 నాకు పర్టికులర్గా ఇవి తెలియదు. కానీ 24 అవర్స్లో అత్యధిక మంది ఇంటర్నెట్లో వీక్షించిన ఫొటోస్గా ఇవైతే చరిత్రకి ఎక్కాయి. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించడం చాలా బాగుంది, ఆయన విషెస్ పంపడం కూడా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు రేపో రిసెప్షన్ చేసుకుంటారు, ఇక్కడికి కూడా అందరినీ ఆహ్వానించుకుంటారు. ఇద్దరూ కలిసి కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుకోండి మనస్ఫూర్తిగా. చాలు, ఇనఫ్. ఇంకా ఏం మాట్లాడకండి దీని గురించి, వదిలేయండి ఇక్కడితో.